ఆరోహణ క్రమం. దీన్ని మనం ఇంగ్లీష్లో అసెండింగ్ ఆర్డర్ అంటాం. ఏంటంటే అసెండింగ్ ఆర్డర్. అయితే ఆరోహణ క్రమం అంటే ఏంటో మనం ఒకసారి చూద్దాం. సంఖ్యలను చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్య వరకు రాయడాన్ని ఆరోహణ క్రమం అంటారు. ఏంటంటే సంఖ్యలను చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్య వరకు రాయడాన్ని ఆరోహణ క్రమం అంటారు. అంటే ఇచ్చిన సంఖ్యలలో ఏది చిన్న సంఖ్య అవుతుందో అది ఫస్ట్ రాసుకోవాలి. ఆ తర్వాత దానికంటే కొంచెం పెద్దది, ఆ తర్వాత దానికంటే కొంచెం పెద్ద సంఖ్య, తర్వాత దానికంటే కొంచెం పెద్ద సంఖ్య, అలా రాసుకుంటూ వెళ్తే దాన్నే ఆరోహణ క్రమం లేదా అసెండింగ్ ఆర్డర్ అని అంటాము. ఫస్ట్ చిన్న సంఖ్య ఏదో అది వెతుక్కొని ఫస్ట్ రాసుకోవాలి. తర్వాత దానికంటే కొంచెం పెద్దదేదో ఆ సంఖ్య రాయాలి. తర్వాత దానికంటే కొంచెం పెద్ద సంఖ్యని వెతుక్కుంటూ అలా రాయాలి. మనం ఇప్పుడు ఒక ఉదాహరణ చూస్తే మనకి పూర్తిగా అర్థమవుతుంది. చూడండి, ఉదాహరణ 1. ఇక్కడ కొన్ని సంఖ్యలు అనేవి ఇవ్వబడ్డాయి. అవి ఒకసారి చూద్దాం. 639, 84, 542, 272, 628. ఈ 5 సంఖ్యలు అనేవి ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఈ 5 సంఖ్యలలో అన్నింటికంటే చిన్న సంఖ్య ఏదో మనం ఫస్ట్ వెతకాలి. ఇక్కడ అనుకున్నాం కదా, మనము నిర్వచనం చెప్పేటప్పుడే చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్య వరకు రాయాలి అనుకున్నాము. అందుకు ఈ అన్ని సంఖ్యల్లో చిన్న సంఖ్య ఏదనేది మనము వెతికి చూడాలి. 639, 84, 542, 272, 628. వీటన్నింటిలో చూసుకుంటే 84 చిన్న సంఖ్య. ఎందుకు అంటే ఇవన్నీ వందల్లో ఉన్నాయి. 600, 500 అలా ఉన్నాయి. కానీ ఈ ఒక్క నెంబర్ మాత్రం 2 అంకెల సంఖ్య. ఇది 84. అది ఫస్ట్ మనం రాసుకోవాలి. అదే చిన్న సంఖ్య. అన్నింటిలో ఆ 5 సంఖ్యల్లో చిన్నది ఏది అంటే 84 అవుతుంది. కాబట్టి ఒక సంఖ్య రాసేసాం. దీనికంటే తరువాత ఏది పెద్ద సంఖ్య అనేది చూడాలి. దీనికంటే ఇప్పుడు ఏడేటి మిగిలాయి? 639, 542, 272, 628. మీకు ఈజీగా ఉండాలి అనుకుంటే, కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి అనుకుంటే అప్పుడు 88 మనం ముందు రాసాం కాబట్టి దీనికి 0 ఇలాగా పెట్టుకోవచ్చు. లేదంటే ఇలా 1 నెంబర్ పైన వేసుకోవచ్చు. ఎందుకు అలా పెడతామంటే ఇది రాసేసాము అని మనకి గుర్తు పెట్టుకోవడం కోసం దీనిపైన 1 రాసుకోవచ్చు. లేదంటే ఇలా 0 పెట్టుకోవచ్చు. ఏదైనా మీరు చేయొచ్చు. ఆ తర్వాత ఈ 4 సంఖ్యలు మిగిలాయి. వీటిలో ఏది చిన్న సంఖ్య అని చూసుకుంటే 272. ఎందుకు అంటే ఇక్కడ 500 ఉన్నాయి, ఇక్కడ 600 ఉన్నాయి, ఇక్కడ 600 ఉన్నాయి, కానీ ఇక్కడ 200 ఉన్నాయి. కాబట్టి ఇది చిన్న సంఖ్య. ఆ 4 చిన్న సంఖ్య ఏది అంటే ఇది చిన్న సంఖ్య అవుతుంది. కాబట్టి 272 ఇక్కడ రాసుకున్నాం. తరువాత సంఖ్యగా అది రాసుకున్నాం. ఎందుకు రాసుకున్నామంటే మిగిలిన 4 సంఖ్యల్లో అదే చిన్న సంఖ్య కాబట్టి మనం 272 అనేది రాసుకున్నాం. అది అయిపోయింది. ఇప్పుడు 84 అయిపోయింది, 272 అయిపోయింది. తర్వాత ఎన్ని సంఖ్యలు మిగిలాయి? 639, 542, 628. ఈ 3 సంఖ్యల్లో మనకి ఇప్పుడు ఏది చిన్న సంఖ్య అనేది తెలియాలి. ఏది చిన్నది అనుకుంటే ఇక్కడ 600 ఉన్నాయి, ఇక్కడ 600 ఉన్నాయి, ఇక్కడ 500 ఉన్నాయి. కాబట్టి ఈ 500 అనేది, ఈ 542 అనేది మనకి చిన్న సంఖ్య అవుతుంది.
ఇదిగో ఈ 542 తరువాత రాసాము. ఇప్పుడు 3 సంఖ్యలు అయిపోయాయి మనకి. ఇది ఒకటి, ఇది ఒకటి, ఇది 3 అయిపోయాయి. ఇప్పుడు ఇంకెన్ని మిగిలాయి అంటే 639 ఒకటి, 628 ఒకటి, 2 సంఖ్యలు మిగిలాయి. ఈ రెండింటిలో ఏది చిన్నది అని చూస్తే ఇక్కడ 600 ఉన్నాయి, ఇక్కడ 600 ఉన్నాయి. కానీ ఇక్కడ 39 ఉన్నాయి, ఇక్కడ 28 ఉన్నాయి. 639 కంటే 628 చిన్నది కాబట్టి 628 రాశాము. చివరికి మిగిలిన సంఖ్య ఏది మిగిలితే అది రాసేయడం. 639 అనేది ఈ మొదటి వచ్చిన అన్ని సంఖ్యల కంటే పెద్ద సంఖ్య. అందుకు చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య వరకు మనం రాసుకున్నాం. మొదలు పెట్టాము, చిన్న సంఖ్యతో మొదలు పెట్టాము. అలాగా చిన్నది 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 రాసుకుంటే చివరికి వెళ్ళేసరికి పెద్ద సంఖ్య ఏదో అది రాసాము. అన్నిటికంటే పెద్దది. మొదట్లో అన్నింటికంటే చిన్న సంఖ్య రాసాము, ఆ తర్వాత చిన్న సంఖ్య, ఆ తర్వాత చిన్న సంఖ్య, ఆ తర్వాత అన్నింటికంటే పెద్ద సంఖ్య వరకు అలాగా రాసుకుని వెళ్ళాము. కాబట్టి ఆరోహణ క్రమంలో ఇప్పుడు ఈ సంఖ్యలన్నీ రాయబడ్డాయి. ఈ సంఖ్యలన్నీ ఆరోహణ క్రమంలో రాయబడ్డాయి. చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య వరకు ఒక్కొక్కటిగా చూసుకుంటూ రాసాం. అది ఉదాహరణ 2 చూడండి. ఇప్పుడు 12,727, 14,708, 14,517, 15,100, 14,409. ఇప్పుడు ఈ సంఖ్యలన్నింటిలో చిన్న సంఖ్య ఏదని చూసుకుంటే ఇవన్నీ 14,000, 15,000లో ఉన్నాయి. కానీ ఒక్కటి మాత్రం 12,000లో ఉంది. 14,000 కంటే 12,000 అనేది చిన్నది కాబట్టి చిన్న సంఖ్య ఇదే అవుతుంది. కాబట్టి 12,727 అనే సంఖ్య మనం ఫస్ట్ రాసుకున్నాం. తర్వాత 4 సంఖ్యలు మిగిలాయి. వీటన్నింటిలో ఏది చిన్నది అనేది మనం చూసుకోవాలి. ఈ 4 చూడాలి. ఈ 4 ఇదొకటి, 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 ఇదొకటి. ఇప్పుడు 14,708, 14,517, 15,100, 14,409. ఈ 14,409 అనేది చిన్న సంఖ్య అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ 14,409 ఉంది, ఇక్కడ 14,708 ఉంది. 700 కంటే 409 అనేది చిన్న సంఖ్య కాబట్టి అది ముందు మనం ఇక్కడ రాసుకోవాలి. అక్కడ ఇచ్చేటప్పుడు సంఖ్యలు అటు ఇటు కనిపిస్తారు, కానీ మనం జాగ్రత్తగా చూసుకొని చివరి వరకు చూడాలి. ఏ సంఖ్య చిన్నది ఉంటుంది ఏంటని చివరి వరకు చూసి అప్పుడు ఆ చివరికి మనం ఇక్కడ రాసుకోగలగాలి. 14,409 చిన్న సంఖ్య. ఇప్పుడు 2 సంఖ్యలు అయిపోయి, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. ఇప్పుడు ఏంటి మిగిలాయి? మధ్యలో 3 సంఖ్యలు మిగిలాయి. ఈ 3 సంఖ్యల్లో ఏది చిన్నదని మళ్ళీ మనం చూసుకోవాలి. 14,708, 14,517, 15,100. ఇప్పుడు ఈ 14,000 2 సంఖ్యలు ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిలో చిన్నది ఏదంటే 14,517. ఆ తర్వాత 2 సంఖ్యలు మనకు మిగిలిపోయాయి. ఏది? 14,708, 15,100. ఈ రెండింటిలో ఏది చిన్నది అంటే 14,708 చిన్నది. ఎందుకంటే ఇది 15,000, ఇది 14,000లో ఉంది కాబట్టి 14,708 చిన్న సంఖ్య, అది రాసాము. చివరికి మిగిలింది అన్నింటికంటే అదే పెద్ద సంఖ్య. ఇక్కడ ఉన్న సంఖ్యల్లో అన్నింటికంటే అదే పెద్ద సంఖ్య 15,100 ఇక్కడ రాసుకున్నాం. ఇప్పుడు ఉన్న సంఖ్యలన్నీ చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య వరకు అలాగా రాసుకుంటూ వచ్చాము. ఇలా రాసుకొని ఇప్పుడు ఈ క్రమాన్ని మనం ఆరోహణ క్రమము అంటాం. చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య వరకు రాసాం కాబట్టి ఈ సంఖ్యలన్నీ ఆరోహణ క్రమంలో మనము రాయడం అనేది జరిగింది.